సమూయేలు మొదటి గ్రంథం అన్న కొంచెం మాస్టర్స్ కొద్దిగా. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనం. 1 Samuel chapter 17 verse 17. యెషై తన కుమారుడైన దావీదును పిలిచి, మీ సహోదరుల కొరకు వేయించిన ఈ గోధుమలలో ఒక తూమెడును, ఈ 10 రొట్టెలను తీసుకుని దండులోనున్న నీ సహోదరుల దగ్గరకు త్వరగా పొమ్ము. మరియు ఈ 10 జున్నుగడ్డలు తీసుకుని పోయి వారి సహస్రాధిపతికిమ్ము. నీ సహోదరులు క్షేమంగానున్నారో లేదో సంగతి తెలుసుకొని వారి యొద్ద నుండి ఆనవాలొకటి తీసుకుని రమ్మని చెప్పి పంపివేశాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు తెలుసు కదా, నాకు చెప్పిందే చెప్పడం ఆనందం. దేవుని కృపలో మన బిడ్డలకు కూడా విన్నదే వినడం వాళ్ళకి ఆనందంగా అలవాటైంది. అందుని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. దేవుని వాక్యం ఎన్నిసార్లు చెప్పినా కొంచెం డెప్త్ వచ్చేటట్టు ఏదన్నా చూడండి. ఎక్కడో కొద్దిగా హల్లెలూయా తేలిపోతున్నట్టు అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం ఎన్నిసార్లు విన్నా అది మనకు దీవెనకరంగాను క్రొత్తగానే ఉంటుంది. సమూయేలు మరి ఈ విషయాలు చాలా తేటగా మన కొరకు రాసి ఉంచాడు. యెషై ఎవరి తండ్రి? దావీదు తండ్రి. సొలొమోనుకేమో తాత. చెప్పండి ఏదో ఒకటి కాసేపు. సొలొమోనుకేమో తాతగారు, దావీదుకేమో నాన్నగారు. ఇతడు అది అన్న ఏదో మొత్తానికి సంథింగ్ ఇప్పుడు కలిసింది. యెషై వృద్ధాప్యంలో ఉన్నాడని పైన రాశాడు కదమ్మా. ఎన్నో వచనంలో అతడు సౌలు కాలమందు జనులలో ముసలివాడంట. దావీదు లేటుగా పుట్టాడేమో. దావీదుని సౌలు అన్నాడు, నువ్వు చూస్తేనేమో పిల్లడివి, నీ బలము చాలదు, నువ్వు బాలుడు అన్నాడు. బాబు చూస్తేనేమో అక్కడున్న వాళ్ళందరిలో ముసలాడుగా కనబడుతున్నాడు. కొడుకు చూస్తేనేమో అబ్రహాం పరిస్థితి కూడా అదే అయి ఉండొచ్చు బహుశా. అలా అవకాశాలు కొద్ది మందికి ప్రభువు ఇస్తాడు. 50 ఏండ్ల వయసులో మేము మా నాన్నగారికి పుట్టాం, అయినా దేవుడు మమ్మల్ని కూడా వాడుకుంటున్నారు. అందుకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నథింగ్ ఈజ్ టూ లేట్. ఇతడు కూడా లేటుగా పుట్టినవాడై ఉంటాడని నా ఉద్దేశం. అయినా యెషై తక్కువేం చేయట్లా. 2 పిల్లలతో మాట్లాడి నేను ఇక్కడికి వచ్చా. మీరిద్దరూ ఎక్కడున్నా కానీ వినాలి. వర్తమానం అందరూ వినేది ఒక ఎత్తు, మీ ఇద్దరు వినేది ఒక ఎత్తు. అయినా వృద్ధుడైనా ఇంకా పెత్తనం చేస్తున్నాడు. త్వరగా పొమ్మన్నాడంటే సహజంగా ఇప్పుడున్న పరిస్థితులు అయితే బతిమాలు, అయ్యా వెళ్ళిరారా నాన్న చిన్నోడు, రే బాబు రే అనాలి. కానీ అట్లా కాదు. క్రింద అంటాడు, ఆజ్ఞ ఇచ్చినట్లుగా వ్రాయబడింది క్రింద వచనాల్లో. ఇదిగో అన్నళ్ళు అక్కడ ఉన్నారు కదా మిలిటరీలో, వాళ్ళ దగ్గరికి వెళ్ళమన్నాడు. ఎలా వెళ్ళమన్నాడంటే, నీ సహోదరుల కొరకు వేయించిన ఈ గోధుమలలో ఒక తూమెడును ఈ 10 రొట్టెలను తీసుకుని దండులోనున్న నీ సహోదరుల యొద్దకు త్వరగా పొమ్ము. తండ్రి వృద్ధాప్యంలోకి వచ్చిన పిల్లలు పెద్దయి ఉద్యోగాల్లో ఉన్న బిడ్డల మీద ఎంత ప్రేమ చూడండి. బాబా ఎక్కడున్నావు అని ఫోన్ కాల్ వస్తుంది మా కరుణాకర్ గారికి. ఆయన నా దగ్గర ఒకవేళ లేట్ అయితే, తల్లిదండ్రులకు మీకు ఎంత వయసు వచ్చినా వారికి మీ మీద ప్రేమ ఉంటూనే ఉంటుంది. మిలిటరీలో నాకు తెలిసినంత మట్టుకు, జెన్నీ ఇక్కడ ఉంది అడగండి, మిలిటరీ క్యాంపస్కి ఎదురుగుండానే మేము 3 years ఉన్నాం. వాళ్ళకి మాకు మధ్యలో ఒక గోడే. గాబ్రియల్ అన్నాళ్ళు అక్కడ ఉండేవారు.
కరుణాకర్ గారు మామగారు వాళ్ళు. మరి మిలిటరీలో శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని పెడతారు. ఈ అధ్యాయంలో కూడా వాళ్ళు శుభ్రంగా తింటున్నట్టుగా రాయబడింది. అయినా చెప్పండి, తండ్రి చూసారా గోధుమలనంట వేయించి పంపిస్తున్నాడు. అమ్మ చేపల కూర వండితే నాన్న వాళ్ళు తింటూనే మధ్యలో చేపలు, చిన్న చేపలు కదా అప్పట్లో, ఇంత పెద్ద చేపలు ఎక్కడ ఉన్నాయి, చేప ఒలిచి మా నోట్లో పెట్టేవాడు కక్క అని. మళ్ళా అనేవాడు, తినండిరా, మేము చనిపోతే మీకు ఎవరు పెడతారు నాన్న అనేవాడు. ఫాదర్ లవ్స్ ద చిల్డ్రన్, మదర్ లవ్స్ ద చిల్డ్రన్. తల్లిదండ్రుల ప్రేమ బిడ్డల ఎడల. మిలిటరీలో ఉన్నారని, సేవ చేస్తున్నారని దేశానికి, ఆ బిడ్డల ఎడల ప్రేమ కలిగి గోధుమలనంట వేయించాడంట. మాత్రమే కాదు, మళ్ళా రొట్టెలను కూడా 10 రొట్టెలను చేయించాడు. మరి ఆ రొట్టెలు ఎంతెంత ఉన్నాయో నాకు తెలియదు. మా మోషేలాగా దెబ్బ రొట్టెలు అయితే చాలా బలంగా ఉండుంటాయి. ఆ రొట్టెలను చేయించి కొడుకుకి ఇచ్చి నమ్మకంగా పంపిస్తున్నాడు. చాలా విషయాలు మనం ఇందులో నేర్చుకోవచ్చు. మారు మాట్లాడకుండా వెళ్ళమంటే కొడుకు వెళ్ళడానికి రెడీ అయ్యాడు. ఎక్కడో దూరాన మీ అన్నాళ్ళు ఉంటే మీ డాడీయో మీ మమ్మీయో గోధుమలు ఇచ్చి రొట్టెలు ఇచ్చి వెళ్ళి రమ్మంటే ఈ దినాల్లో పిల్లలు పెడతారా? ఏమండి, ఇంత సిల్లీ సంగతి కొరకు నన్ను అక్కడ నుండి, ఇంత సింపుల్ విషయం కొరకు నన్ను పిలిపిస్తావా అనడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ దావీదు ఉన్నాడే మన హీరో, అతడు ఒక్క మాట కూడా మారు పలకకుండా తండ్రి మాట విని వెళ్ళిపోయాడు.